నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మహేష్ ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు విజయ డైరీ టర్నోవర్ను 1000 కోట్లకు పెంచుతాం ట్రై సైకిల్స్ ప్రారంభించిన మంత్రి తలసాని కాంగ్రెస్ కార్యకర్త కుటుంబానికి కాంగ్రెస్ నేతల పరామర్శ బాధిత కుటుంబానికి 50 కేజీల బియ్యం అందజేస్తారు ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కస్తూరి ఫౌండేషన్ లక్ష్యం 8 లక్షల ఖర్చుతో పాఠశాల మరమ్మతులు చేనేతపై 0 జీఎస్టీకి డిమాండ్ 100 మంది ఎంపీల సంతకాలతో ప్రధానికి చేనేత మహావస్త్ర లేఖ చేనేతపై పన్నులు సహేతుకం కాదు ప్రధాని ఆర్థిక మంత్రి మంత్రులకు కోమటిరెడ్డి లేఖ ఇక డీటెయిల్ చూస్తే విజయ్ డైరీ టర్నోవర్ను 1000 కోట్లకు పెంచుతామని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ అన్నారు. హైదరాబాద్ నక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజాలో విజయ్ డైరీకి చెందిన నూతన ఐస్ క్రీమ్ పుష్కార్ట్ ట్రై సైకిళ్లను ఆయన శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2014 ముందు 400 కోట్ల టర్నోవర్ ఉన్న విజయ్ డైరీని త్వరలో 1000 కోట్లకు పెంచుతామని అన్నారు. విజయ్ డైరీ ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉందని తెలిపారు. వేసవిలో డైరీ ప్రొడక్ట్స్ మార్కెటింగ్ చేయాలని 50% సబ్సిడీ ఇస్తున్నామని తెలిపారు. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద ఆధారం లేని వారికి అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. ప్రతి చోట అవుట్లెట్ రావాలని ఫ్రాంచైజీలను కూడా ఇస్తున్నామని తెలిపారు. పాడి పరిశ్రమను రాబోయే రోజుల్లో మరింత విస్తరిస్తామని తెలిపారు. హైదరాబాద్లో ఇంకా 35 లక్షల లీటర్ల పాల డిమాండ్ ఉందని తెలిపారు. అందుకు అనుగుణంగా రైతులను పాడి వైపు మలిస్తే వారికి మరింత మేలు జరుగుతుందని అన్నారు. ఈరోజు విజయ బ్రాండ్ అనేది తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి మరి ప్రోత్సాహంతో 240 కోట్ల టర్నోవర్ ఉన్నటువంటి విజయ డైరీ ఈరోజు దినదినాభివృద్ధి చెందుతూ దగ్గర 700 కోట్ల వెళ్ళడం, దీంట్లో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ కూడా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి అవుట్లెట్లను విస్తరింపజేయడం, ఈ 2000 వరకు అవుట్లెట్లు కూడా రావడం జరిగింది. ఇంకా బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్ళాలి, ప్రజలకు అందుబాటులో. విజయ బ్రాండ్ అంటే ప్రజలందరూ ఇష్టపడతారు, కానీ అవైలబిలిటీ లేకపోవడం మూలన కొన్ని ఇబ్బందులు. దీంట్లో ప్రోడక్ట్స్ కూడా వస్తే బ్రాండెడ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. మీకు లస్సీ కానీ, బటర్ మిల్క్ కానీ, దూద్ పేడ కానీ, మన నెయ్యికి బాంబేలో, పూణేలో కూడా డిమాండ్ ఉంటుంది. దాంతోపాటు ఐస్ క్రీమ్స్ ఈ వేసవి కాలంలో మరి ఇప్పుడు ఉన్నటువంటి యంగ్ జనరేషన్ ఐస్ క్రీమ్ కానీ, కుల్ఫీ కానీ మరి చాలా బ్రహ్మాండంగా ప్రజలకు అందుబాటులో తీసుకురావాలి. అయితే ఈ పుష్కార్ట్స్ వల్ల ఏంటంటే ఇక్కడ ఏదైతే టూరిజం ప్లేస్ కానీ, సిటీ సెంటర్ ఫర్ ఎగ్జాంపుల్ నెక్లెస్ రోడ్ కానీ, ట్యాంక్బండ్ కానీ, టూరిజం టెంపుల్ ప్లేసెస్ కానీ మరి బ్రహ్మాండంగా మార్కెటింగ్ చేయడానికి, దాంతోపాటు కొన్ని వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు దీని ద్వారా వచ్చాయి. కాబట్టి ముఖ్యమంత్రి గారు మరి ఈ డైరీని అంటే మీకు అందరికీ తెలుసు, రాష్ట్ర వ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా కానీ పాడి పంట అంటే పాడి పంట ఎక్కడ ఉంటే పాడి అక్కడ ఉండాలి. రెండోది ఏంటంటే పంటకు అనుసంధానం, అంటే మన కరెంట్ లేక నీళ్ళు లేక ఇబ్బంది పడ్డప్పుడు మన 74 సంవత్సరాల స్వాతంత్రం వచ్చింది. చాలామంది పాడి మీద ఆధారపడి ఉంటుంది గ్రామీణ ప్రాంతం. అందుకే ఈరోజు వారికి 4 రూపాయల ఇన్సెంటివ్ ఓ పెద్ద మనసుతోనే ఆ కార్యక్రమాన్ని చేపట్టాడు. రెండోది డీబీటీ ద్వారా వాళ్ళ అమౌంట్స్ కూడా ఎప్పటికప్పుడు 15 డేస్ లోపలనే వాళ్ళకు పాడి రైతులకు ఇచ్చేటువంటి కార్యక్రమం. దీంతో టర్నోవర్ కూడా పెరగడమే కాకుండా శంషాబాద్ ప్రాంతంలో మెగా డైరీ కూడా మరి స్టార్ట్ చేయడం జరిగింది. మా ఫౌండేషన్ చేస్తున్నాం, అక్కడ వర్క్ కూడా జరుగుతుంది. అది వీలైనంత తొందరలో. ఒకప్పుడు ఏంటంటే మీకు విజయ డైరీ అంటే తార్నాక ప్రాంతంలో ఉన్నది కాబట్టి ఒక మెగా డైరీ పెట్టాలి. ఈరోజు ఏంటంటే హైదరాబాద్కు డిమాండ్ ఎక్కువ ఉంటుంది. ఇప్పటికే 35 లక్షల వరకు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ కార్యకర్త కొల్లూరు రాజయ్య అనారోగ్యంతో 3 రోజుల క్రితం మృతి చెందాడు. శుక్రవారం నాడు ఆయన కుటుంబాన్ని పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పరామర్శించారు. నర్సింహుల కుటుంబానికి 50 కేజీల బియ్యం అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఆగుళ్ల రాజేశం, ముక్క నర్సయ్య,
ఉపేందర్, మల్లేశం, కొండయ్య, ప్రశాంత్ కిషన్, రాజు కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి కస్తూరి ఫౌండేషన్ లక్ష్యమని ఫౌండేషన్ చైర్మన్ కస్తూరి శ్రీచరణ్ అన్నారు. శనివారం నల్గొండ జిల్లా మునుగోడు మండలం కొంపెల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఫౌండేషన్ సౌజన్యంతో 8 లక్షల వ్యయంతో మరమ్మతులు చేపట్టి సుందరంగా తీర్చిదిద్దారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు మిర్యాల యాదగిరి అధ్యక్షతన ఆత్మీయ సన్మానం జరిగింది. ఈ సందర్భంగా కస్తూరి ఫౌండేషన్ చైర్మన్ కస్తూరి శ్రీచరణ్ను ఘనంగా సన్మానించారు. తమ ఫౌండేషన్ను 2017లో ప్రారంభించినప్పుడు విద్యారంగాన్ని సేవారంగంగా ఎంచుకున్నామని శ్రీచరణ్ అన్నారు. పేదవాడు చదువుకు చేరువ కాకపోతే చదువే పేదవాడి చెంతకు వెళ్లాలని స్వామి వివేకానందను స్ఫూర్తిగా తీసుకొని సేవలందిస్తున్నామని తెలిపారు. రాబోయే 10వ తరగతి పరీక్షలలో 10కి 10 సాధించిన విద్యార్థులకు 10,000 రూపాయల బహుమతిస్తామని ఆయన ఈ సందర్భంగా ప్రకటించారు. కార్యక్రమంలో మునుగోడు ఎస్ఐ దేవిరెడ్డి సతీష్ రెడ్డి, గ్రామ సర్పంచ్ జాల వెంకటేశ్వర్లు, కల్వకుంట్ల గ్రామ సర్పంచ్ పగిల భిక్షం, కస్తూరి ఫౌండేషన్ సభ్యులు, గ్రామ ఉప సర్పంచ్ శ్రీనివాస్, పాఠశాల విద్యా కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ తదితరులు పాల్గొన్నారు. మీరు కూడా మీ గ్రామానికి అట్లీస్ట్ మీరు వేరే వాళ్ళకి చేయకండి. మీ గ్రామానికి కానీ మీరు చదువుకున్న స్కూలుకు కానీ మీరు ఉన్నతమైన స్థాయికి వెళ్ళిన తర్వాత ఈ స్థాయిని మర్చిపోకండి. అదే విధంగా ఫైనల్ గా లాస్ట్ వచ్చేసి మన పోలీస్ శాఖ తరపు నుంచి మేము ఒకటి చెప్పేది ఏంటంటే, కొంతమంది ఇప్పుడు నేను పిల్లలకే చెప్పాను, తల్లిదండ్రుల బాధ్యత చెప్పాను, మీ పిల్లల బాధ్యత కూడా ఉన్నది. లాస్ట్ టైం మీ స్కూల్కి వచ్చినప్పుడు ఇక్కడ స్కూల్ చూసాం, చాలా అధ్వానంగా ఉండే, ఇప్పుడు మంచి స్థాయికి వచ్చింది. ఈ విధంగా ఈ రోజు నుంచి మీ ఇంట్లో మీరు మార్చలేరు, ఎక్సెప్ట్ వాళ్ళ పిల్లలు తప్ప ఎవ్వరికి కూడా అవకాశం లేదు, వాళ్ళ తల్లిదండ్రులకు తప్ప. మీరు మీ ఇంట్లో మీ తల్లిదండ్రులు ఎవరైనా మద్యానికి బానిసలై ఉంటే వారిని మీరు కౌన్సిలింగ్ చేయండి. మీ యొక్క మాట మాత్రమే వింటారు. వాళ్ళతోటి ప్రమాణం తీసుకొని మద్యానికి బానిసలు కాకుండా వారిని మీ సహాయశక్తులా చేసి మీ కుటుంబాన్ని మీరు కాపాడుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇటు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు. మన పాఠశాల దుస్థితి ఆ విధంగా ఉండడానికి కారణం ఎవరు? మన పాఠశాల గవర్నమెంట్ స్కూల్స్ అన్ని కూడా ఈ విధంగా ఉండడానికి కారణం ఎవరు? ఇప్పుడు కాదురా బాబు, అంత ముందుకు బాగున్నప్పుడు నేను కానీ బాగాలేనప్పుడు నేను కాదుగా. బాగా చేస్తుంది బాగా చేస్తున్నా, బాలేని ఉన్నాయి కదా ఇంకా పాఠశాలలు చాలా. వాటన్నిటి కారణం ఎవరు? ఆ గవర్నమెంట్ ఎన్నుకుంటున్నది ఎవరు? అంటే తప్పు చేస్తున్నది మనమేగా. మన ఆలోచన విధానం మారాలా లేదా? మారాలంటే ఏం చేయాలా? మీరు మీ తల్లిదండ్రులకు చెప్పాలా? గ్రామంలో ఉన్న అందరూ కూడా చేయాల్సింది ఏంటంటే, డబ్బులు తీసుకుని ఎవరు కూడా ఓటేయద్దు. ఎప్పుడైతే మనం డబ్బులు తీసుకుని ఓటేస్తున్నామో మనం పని చేయించుకునే హక్కును కోల్పోతున్నాం. డబ్బులు తీసుకుని ఓటేయడం వల్ల మనం పని చేయించుకునే హక్కును కోల్పోతున్నాము, వాళ్ళని అడిగే హక్కును కోల్పోతున్నాం. అవునా? కాబట్టి మీరు అందరూ కూడా మీ పేరెంట్స్ ఎడ్యుకేట్ చేయాలా. మన ఊర్లలోకి ఎవరైనా రాజకీయ నాయకులు కానీ ఎలక్షన్లప్పుడు ప్రచారానికి వస్తుంటారు. వచ్చినప్పుడు మనం ఏమడుగుతాం? స్వతహాగా అన్నా నాకేమిస్తామంటారు. అన్నా నాకేమిస్తామని అడుగుతారు. కానీ మా ఊరికి ఏమిస్తావు, మా బడికి ఏమిస్తావు, మా ఊర్లో దవాఖానా లేదు దవాఖానా పెడతామని ఎవరు అడగరు. అందరూ ఏమడుగుతారు? నాకేమిస్తావు అన్న మా కులపోట్లు ఇన్నున్నాయి, ఇన్నోట్లు నీకేపిస్తా, నీ ఎమ్మటే తిరుగుతా, మా కులానికి ఏం చేస్తావు, నాకేం చేస్తావు. ఇది మారాలా. చేనేతపై 0 జీఎస్టీ విధించాలంటూ అఖిల భారత పద్మశాలి సంఘం చేనేత విభాగం ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా చేపడుతున్న ఉద్యమానికి అన్ని పక్షాల మద్దతు లభిస్తుంది. వివిధ రూపాలలో కేంద్ర ప్రభుత్వానికి చేనేత వర్గాల పక్షాన 0 జీఎస్టీ డిమాండ్ను తెలియజేస్తున్నామని అఖిల భారత పద్మశాలి సంఘం ప్రతినిధులు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీకి దేశవ్యాప్తంగా ఉన్న సామాజిక ఉద్యమకారులు, పార్లమెంటు సభ్యులు, వివిధ రాష్ట్రాల శాసనసభ, శాసన మండలి సభ్యుల సంతకాలతో చేనేత మహావస్త్రలేఖ రాస్తున్నామని తెలిపారు. మొదటి సంతకం ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే తొలి సంతకం చేశారని తెలిపారు. ఈరోజు ఢిల్లీలో చేనేత మహావస్త్రలేఖపై 12 మంది ఎంపీలు సంతకాలు చేశారు. సంతకాలు చేసిన వారిలో కె కేశవరావు, నామా నాగేశ్వరరావు, కెఆర్ సురేష్ రెడ్డి, మాలోద్ కవిత,
కొత్త ప్రభాకర్ రెడ్డి, బివి పాటిల్, వెంకటేష్ నేత, బడుగుల లింగయ్య యాదవ్, రంజిత్ రెడ్డి, మన్నె శ్రీనివాసరెడ్డి, పసునూరి దయాకర్, పి రాములు ఉన్నారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత పద్మశాలి సంఘం ఉపాధ్యక్షులు కందగడ్డ స్వామి, ప్రధాన కార్యదర్శి గడ్డం జగన్నాథం, చేనేత విభాగం జాతీయ అధ్యక్షులు ఎర్రమాద వెంకన్న నేత, తెలంగాణ పద్మశాలి యోజన సంఘ అధ్యక్షులు అబారి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. చేనేతపై జీఎస్టీ తొలగించడానికి మద్దతు తెలపవలసిందిగా ఈరోజు ఢిల్లీలో భువనగిరి పార్లమెంటు సభ్యులు కోమటిరెడ్డి వెంకరెడ్డిని అఖిల భారత పద్మశాలి సంఘం నేతలు కలిశారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి వెంకరెడ్డి మాట్లాడుతూ వ్యవసాయం మరియు చేనేత రంగం దేశానికి రెండు కళ్ళలాంటివని మహాత్మా గాంధీ చెప్పారని అన్నారు. చేనేత రంగంపై జీఎస్టీ పన్ను విధించడం సహేతుకం కాదని అన్నారు. ఈ విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మరియు చేనేత మంత్రి పీయూష్ గోయల్కు లేఖ రాస్తారని తెలిపారు. పార్లమెంటులో సైతం ఈ అంశాన్ని లేవనెత్తి చేనేతపై జీరో జీఎస్టీ చేసేదాకా పోరాడతానని కోమటిరెడ్డి స్పష్టం చేశారు. అఖిల భారత పద్మశాలి సంఘం చేనేత విభాగం ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోడీకి రాస్తున్న చేనేత మహావస్త్ర లేఖపై కోమటిరెడ్డి వెంకరెడ్డి సంతకం చేశారు. ఇది అన్నా సరే అన్న, ఇది శరద్ పవార్ తర్వాత ఇప్పుడు లేదు. అఖిల భారత పద్మశాలి సంఘం హ్యాండ్లూమ్ విభాగం వాళ్ళు ఈరోజు వాళ్ళు కోరిన కోరిక నిజమైన అది అత్యంత అవసరమైంది. దేశంలో ఎన్నడూ లేని విధంగా ఇవాళ హ్యాండ్లూమ్ మీద 5% జీఎస్టీ పెంచడాన్ని, దాన్ని ఇంకా 12% పెంచే ప్రయత్నం చేస్తే అప్పుడు మీ అందరం ఎంపీలను చేస్తే దాన్ని పెండింగ్ పెట్టిండు. దాన్ని క్యాన్సల్ చేస్తూ ఈ 5% కూడా తీసేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఇప్పుడే నిర్మలా సీతారామన్ గారికి ప్రైమ్ మినిస్టర్ గారు కూడా లేఖ రాస్తున్నారు. అవసరం వస్తే పార్లమెంట్లో కలుస్తాం, పార్లమెంట్లో కూడా దీన్ని లేవనెత్తుతాం. ఆ రోజు మహాత్మా గాంధీ స్వాతంత్రం వచ్చిన ఉద్యమం కానీ స్వాతంత్రం వచ్చిన రోజుతో చెప్పింది ఒకటే, రైతులు హ్యాండ్లూమ్ పద్మశాలి వర్కర్స్ దేశానికి రెండు కన్ను లాంటి వాళ్ళని. అలాంటి ఈ వ్యవస్థని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో ఇన్సూరెన్స్ స్కీములు కానీ ఎన్నో స్కీములు పెట్టి ఆ వర్గాన్ని ఆడుకుంది కాంగ్రెస్ పార్టీ. కానీ యూపీఏ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ నిర్లక్ష్యం అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా బతుకమ్మ చీరల పేరు మీద సిరిసిల్ల కొన్ని ఆర్డర్ ఇచ్చి మీలో యూపీ ఇతర రాష్ట్రాల్లో తక్కువ ధరకు తీసుకొచ్చి ఇక్కడ దానికి మా ఒరిగింది ఏం లేదు. నేను గత సంవత్సరం
స్మృతి ఇరానీ గారు మినిస్టర్ ఉన్నప్పుడు 8 క్లస్టర్ శాంక్షన్ చేయడం జరిగింది. నిన్ననే పీయూష్ గోయల్ గారు టెక్స్టైల్ మినిస్టర్ కలిసి కష్టార్జితంతో కట్టుకున్న ఇల్లును కాపాడుకునేందుకు సుదూర ప్రాంతం నుండి న్యాయం కోసం ఓ వృద్ధ దంపతులు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఆశ్రయించారు. నల్గొండ జిల్లా నకరికల్ మున్సిపాలిటీలో ఇంటి నెంబర్ 21-75లో గత 40 సంవత్సరాలుగా నివాసం ఉంటున్నట్లు బాధిత వృద్ధ దంపతులు ఉప్పల మంగమ్మ, బాలనర్సయ్య కమిషన్కు వివరించారు. 3 నెలల క్రితం తమ నివాస గృహం పక్కన ఓ ప్రభుత్వ ఉద్యోగి రవికుమార్ నిబంధనలకు విరుద్ధంగా గృహ నిర్మాణం చేస్తూ తమను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నట్టు వాపోయారు. ఈ విషయంపై నిలదీసినందుకు తమ ఇంటి ప్రహరీ గోడను, డ్రైనేజీ వ్యవస్థను పూర్తిగా ధ్వంసం చేయడమే కాకుండా దాడులు చేయించాడని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘటనపై నకరికల్ పోలీస్ స్టేషన్లో మున్సిపల్ కమిషనర్కు ఫిర్యాదు చేశామని వారు తెలిపారు. అయినా వారు పట్టించుకోకపోవడమే కాకుండా ఆ ప్రభుత్వ ఉద్యోగితో కుమ్మక్కై తమను భయభ్రాంతులకు గురి చేస్తూ వేధిస్తున్నారని కమిషన్ ముందు వారు గోడు వెళ్లబోసుకున్నారు. తమకు న్యాయం చేయాలని ఆ వృద్ధ దంపతులు హెచ్ఆర్సీని వేడుకున్నారు. దీనిపై స్పందించిన రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ వారంలోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని నకరికల్ మున్సిపల్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నల్గొండ డిస్ట్రిక్ట్ నకరికల్. నా పేరు సంతోష్ కుమార్. మా ఇంటి పక్కన ఇల్లు కడుతున్నారు. ఆల్మోస్ట్ ఇప్పుడు 40 years నుండి మేము అక్కడే ఉంటున్నాం. ఇల్లు కట్టే క్రమంలో ఏం చేసినట్టే మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మాకు కాంపౌండ్ వాల్ ఉంది. కాంపౌండ్ వాల్ మొత్తం కూలగొట్టారు. 70 feet పొడుగు. ఆ 70 feet పొడుగు కాంపౌండ్ వాల్ కూలగొట్టడం పాటు మొత్తం 70 feet డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, వాటర్ పైప్ లైన్, వాటర్ సంపు మొత్తం తీసేసారు. ఇంకుడు గుంతల పైపులు, ఇంకుడు గుంతలు మొత్తం డ్యామేజ్ చేసారు. ఇదేంది అని అడిగితే చేయిస్తాం, ఎప్పుడు చేయిస్తాం, మా ఇల్లు అయిపోయినా చేయిస్తాం అంటే మా బాత్రూమ్లలో నీళ్ళు, లెట్రూమ్లలో నీళ్ళు, హ్యాండ్ వాష్ చేసిన నీళ్ళు పోవట్లేవంటే మీరు చెంబులు పట్టుకొని బయటకు పోలే. ఇంటికాడ మా అమ్మ నాన్న ఇద్దరు మాత్రమే ఉంటారు. నేను మాత్రం ఇక్కడ హైదరాబాద్లో గుళ్ళ పూజారిని. వాళ్ళు 70 సంవత్సరాలు, మా నాన్నకి హ్యాండిక్యాప్డ్, మా అమ్మకి 60 సంవత్సరాలు, ఇద్దరు సీనియర్ సిటిజన్స్ ఒక మున్సిపాలిటీలో చెంబులు పట్టుకొని బయటికి నిత్యావసరాల కోసం పోవాలంటే ఎట్లుంటుంది? ఆ ఇంటి సుతారి, ఇల్లు కట్టే సుతారు మేస్తుంటాడు, గడ్డపారేసి చంపేసి కోమటోళ్ళని మీరు ఇల్లు కట్టుకోరి, ఎవరైనా అడ్డం వస్తే నేను చూస్తూ ఉంటాడు. ఒకరోజు అడిగినందుకు ఇంటి మీదకి మొత్తం ఇంటి వాళ్ళు సుతారు మేసి వాళ్ళ చుట్టాలంట పోలీసు వాళ్ళంట, వాళ్ళ చుట్టాలు పోలీసు వాళ్ళు కనుక మమ్మల్ని కొట్టి చంపి మా ఇంట్లో పాతి పెట్టినా కూడా ఎవరు అడగారంట. అని రాత్రి 8:30 మా మీద దౌర్జన్యానికి వస్తే నకరికల్ పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇస్తే ఇంతవరకు ఎక్నాలజ్మెంట్ లేదు, ఎఫ్ఐఆర్ బుక్ చేయలేదు. ఇదేంది అని అడిగితే లోకల్ పొలిటికల్ లీడర్స్ కొంతమంది ఏం చేస్తారంటే మమ్మల్ని బయటకు పోకుండా బెదిరిస్తారు. దాని తర్వాత మున్సిపాలిటీలో కంప్లైంట్ ఇస్తే దాదాపు డిసెంబర్ 1వ తారీఖు నుండి ఓవరాల్గా మాట్లాడితే డిసెంబర్ 29వ తారీఖు కొట్టిరని డిసెంబర్ 29వ తారీఖు కంప్లైంట్ ఇస్తే నేను మాట్లాడి చెప్తా అని చెప్పేసి డిసెంబర్ 30వ తారీఖు నాడు డబ్బులు తీసుకొని మూసుకొని కూర్చో అని చెప్తుండ్రు. మీరు ఏం న్యాయం కావాలని నేను అడిగేది ఏంటంటే గవర్నమెంట్ అనేది ఒక 3DMA యాక్ట్ ఉంది, మున్సిపల్ యాక్ట్ ప్రకారం ఇల్లు ఎట్లా కట్టుకోవాలి, ఇంటి పక్కల పర్మిషన్ లేకుండా, అనుమతి లేకుండా పర్మిషన్ ఇచ్చారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆర్టీఐ యాక్ట్ కింద 2 సార్లు అప్లికేషన్ ఇస్తే ఇంతవరకు రెస్పాన్స్ లేదు. అసలు ఇంటికి పర్మిషన్ లేకుండా 3 ఫ్లోర్ల ఇల్లు కడుతుంది. ఆయన ఈ అఫ్జల్ ఖాన్ సిటీ కాలేజ్లో లైబ్రరీయన్, హైదరాబాద్ సిటీ అలా ఇంకా ఒక ఆయన పేరు చౌగాన్ రవికుమార్. లోకల్ పొలిటికల్ లీడర్స్ అండదండలు, పైసలు, డబ్బులు అది నాకు తెలియదు. ఇప్పుడు అండదండలు అంటే ఇప్పుడు డబ్బులు ఉన్నాయి, డబ్బులు తర్వాత ఎవరైనా ముందుకు వస్తారు, అవునా కదా? ఇప్పుడు నకరికల్ మొత్తం ఏంటంటే రాజకీయం గురించి నేను మాట్లాడతాను. నేను ఇంతసేపటికి ప్రభుత్వ అధికారులకే పోయినా, నేను కలెక్టర్కి ఇచ్చిన, ఆర్డీఓకి ఇచ్చిన, అడిషనల్ కలెక్టర్కి ఇచ్చిన, హ్యూమన్ రైట్స్కి ఇచ్చిన, జాయింట్ కలెక్టర్కి ఇచ్చిన, ఎంఆర్ఓకి ఇచ్చిన, మున్సిపల్ కమిషన్కి 10 సార్లు అప్లికేషన్ ఇచ్చిన. మున్సిపల్ కమిషన్ ఫైనల్గా ఏమంటుందంటే ఆ ఇల్లు గురించి నేను మాట్లాడా, నేను గట్టిస్తా, నీ చేత అయితే కలెక్టర్ కడపై ఫిర్యాదు చేసుకొని చేసుకో. పంచాయతీరాజ్ కమిషన్ కేటీఆర్ వచ్చా కూడా నన్నేం పీకలేడు. నేను కేసీఆర్ కూడా అప్లికేషన్ సార్ మీరు ఇంత బంగాతనంగా ఇంత మంచిగా మీరు చేస్తారు కదా, ముసలోళ్ళు అని చెప్పేసి మీరు ఇచ్చే పింఛనే బతున్నారు వాళ్ళు, అట్లాంటి వాళ్ళని ఇంత ఇబ్బంది పడుతున్నా కూడా మీరు అంటే మీ ప్రభుత్వ ఉద్యోగం ఇబ్బంది పడుతుందని చెప్పేసి అదే కేసీఆర్ కూడా ఒకటి పిటిషన్ ఇచ్చిన. నేను ప్రభుత్వాన్ని తప్పట్లేదు, ప్రభుత్వ అధికారి మాత్రమే, ఒక ప్రభుత్వ అధికారి వల్ల ప్రభుత్వం ఖరాబ్ అవుతుంది. చివరిగా నేను కోరుకునేది అంటే యాజ్ పర్ శ్రీ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి శతశక్తి స్వరూపిణి అమ్మవారి ఉగాది ఆరాధన మహోత్సవాలను నల్గొండ జిల్లా చండూరు మున్సిపాలిటీ పరిధిలోని బ్రహ్మంగారి దేవాలయంలో ఘనంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రత్యేక పూజల అనంతరం అన్నదానం కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ అధ్యక్షుడు సంకోజు బ్రహ్మం, కార్యవర్గ సభ్యులు సంకోజు పద్మాచారి, భక్తులు పాల్గొన్నారు.
నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలో ఆదివారం నిర్వహించే శ్రీరామనవమి శోభాయాత్రకు బైంసా పోలీస్ శాఖ కట్టుదిట్టమైన బందోబస్తు చర్యలను చేపడుతుంది. ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా శనివారం ఉదయం పట్టణంలో ప్రధాన వీధుల గుండా పోలీస్ శాఖ కవాతు చేపట్టింది. ఏఎస్పీ కిరణ్ ప్రభాకర్ కారే నేతృత్వంలో బైంసా టౌన్ సిఐ ప్రవీణ్ కుమార్ సారథ్యంలో పోలీస్ శాఖ పట్టణంలోని కవాతు నిర్వహించింది. ఈ సందర్భంగా ఏఎస్పీ కిరణ్ కారే పోలీస్ అధికారులు సిబ్బందితో సమావేశం నిర్వహించి ఆదివారం జరిగే శోభయాత్రలో చేపట్టాల్సిన భద్రతా చర్యలు వివరించారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ అవాంఛనీయ సంఘటనలు తావు లేకుండా శోభాయాత్ర ప్రశాంత వాతావరణంలో కొనసాగేందుకు గాను పకడ్బందీ బందోబస్తు నిర్వహించాలని సూచించారు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకరెడ్డి స్వామివారిని దర్శించుకున్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ రైతులకు శాపంగా మారిందని అన్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో రైతులు కష్టపడి పండించిన పంటను కొనకుండా ఇబ్బంది పడుతున్న రైతులను ఆదుకోవాలని శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని మొక్కడం జరిగిందని తెలిపారు. ఎంతో అట్టహాసంగా నిర్మించిన దేవాలయ ప్రారంభోత్సవానికి ప్రధాన మంత్రిని పిలవలేదు, స్థానిక ఎంపీ అయిన నన్ను పిలవలేదు. కానీ ఇక్కడ బాత్రూమ్ లేవు, తాగడానికి మంచినీళ్లు లేవు, కొండపైకి ఆటోలు కార్లు రానివ్వడం లేదు, మెట్లు పూర్తిగా కాలేదు, వృద్ధులు మహిళలు చాలా ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి పునర్నిర్మాణం పూర్తయి సంప్రోక్షణ చేసుకున్న తర్వాత తొలిసారి నేను మా నాయకులందరితో వేలాది మంది భక్తులతో కలిసి దర్శించుకోవడం, ఆ స్వామివారిని కోరుకుంటూ ఈరోజు 2.5 సంవత్సరాల కాలంగా కరోనా మూలంగా ఒకవైపు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు రైతుల పాలిట శాపంగా మారి పండించిన 6 కాలం కష్టపడి పండించిన పంటను కొనలేక ఇబ్బందుల్లో ఉన్న ఈ రైతాంగాన్ని కాపాడాలని, అలాగే ప్రతి పేద కుటుంబాన్ని వాళ్ళ కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని ఇస్తూ తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో పేదలందరూ బాగుండేలాగా ఆశీర్వదించాలని ఆ స్వామివారిని మొక్కడం జరిగింది. ముఖ్యంగా ఎంతో అట్టహాసంగా 1008 కలశ కుండాలతో యజ్ఞం చేసి ప్రధానమంత్రి, రాష్ట్రపతి, అందరూ ముఖ్యమంత్రులు, గవర్నర్లతోని చిన్నజీయర్ స్వామి పర్యవేక్షణలో దీన్ని సంప్రోక్షణ చేద్దామనుకున్నారు. కానీ దాన్ని ఆ టీఆర్ఎస్ మంత్రులు, ఎంపీలతో చేసుకుంటూ కనీసం స్వాములు లేరు, ప్రధానమంత్రులు లేదు, మంత్రులు లేరు, కాకరికి స్థానిక ఎంపీని కూడా పిలవకుండా నేను మరీ ఎండోమెంట్ మినిస్టర్ ఫోన్ చేసి అడిగినా. నాకు సోమవారం పార్లమెంట్ ఉంది, అదే రోజు ఇక్కడ పూజా కార్యక్రమం పునర్నిర్మాణం ఓపెనింగ్ ఉంది, మరి నేను పార్లమెంట్ పోవాలన్నా ఉండాలంటే నాకు తెలియదు, నా చేతులు ఏమని చెప్పని చెప్పింది. అయినా సరే వెయిట్ చేసిన చివరి వరకు ఫోన్ కాల్ వస్తుందేమో పాల్గొందామని. ఇప్పుడు ఈవో గారు అడిగితే నా ఆర్డర్ ప్రకారం వచ్చింది సార్, నా ఆర్డర్ ప్రకారం నేను పనిచేస్తా తప్ప నన్నేం చేయమంటావు, మిమ్మల్ని పిలవకపోతే అని చెప్పి ఆమె ఉన్నది ఓపెన్ ఒప్పుకున్నది. అంటే ఆమె చెప్పిన నన్ను పిలవద్దని. అందుకనే నేను స్వామివారిని ఇంతకుముందే చెప్పినట్టు ప్రజలందరూ కరోనాతో అప్పులపాలైనరు, చాలా మంది చనిపోయినరు, ఇంకా కానీ అప్పులతో వేసిండ్రు. ఇవాళ రైతులందరూ ఉన్నారు, కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారు. వీళ్ళందరికీ అండగా ఉండాలని యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామిని దీన్ని పునర్నిర్మించే కార్యక్రమం చేపట్టి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసిన ప్రభుత్వాన్ని కృతజ్ఞత తెలియజేసుకుంటూ, కానీ ఇక్కడ చూస్తే ఈ అరకొర వసతులు మీరు కూడా ప్రెస్ వాళ్ళు చూస్తున్నారు. తాగడానికి మంచినీళ్ళు లేవు, పోవడానికి బాత్రూమ్లు లేవు, పైకి ఆటోలు కానీ కార్లు కానీ ప్రైవేట్ కార్లు కానీ ఏది కూడా అలౌ చేయకుండా కింద దిగి బస్ ఎక్కాలి. ఈ ఎండాకాలంలో హైదరాబాద్కి వెళ్ళి, సుదూర ప్రాంతాలకు వెళ్ళి, నార్త్ ఇండియాకి వెళ్ళి కూడా వస్తారు. ఇక్కడికి చాలా పెద్ద మనుషులు వస్తారు. కరీంనగర్ జిల్లాలో అపరభద్రాద్రిగా పేరుగాంచిన ఇల్లంతకుంట మండలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో రేపు జరగబోయే కళ్యాణ మహోత్సవంలో భాగంగా ధర్మపురి దేవస్థానం నుండి ఈవో ఆధ్వర్యంలో స్వామివారికి పట్టు వస్త్రాలు తీసుకొచ్చారు. దేవస్థానం వారు ఘనంగా ఆహ్వానించి అనంతరం స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.
అనంతరం శ్రీ సీతారాముల దేవస్థానం పురోహితులు ఆశీర్వచనం చేయించి ఆలయ ఈవో పట్టణ సర్పంచ్ ఆధ్వర్యంలో వారికి స్వామివారి చిత్రపటాలను అందజేశారు. రేపు జరగబోయే స్వామివారి కళ్యాణానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కాగలరని కోరుచున్నారు. నారాయణపేట జిల్లా మద్దూరు మండలంలోని బాలికల గురుకుల పాఠశాలలో 10వ తరగతి విద్యార్థినులకు ఘనంగా వీడ్కోలు పార్టీ నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ సుబ్బారావు మాట్లాడుతూ విద్యార్థినులు ఈ పాఠశాలను విడిచి వెళ్లేవారు ఒక లక్ష్యంతో ముందుకు సాగాలన్నారు. మీ తల్లిదండ్రులు కన్న కలలను నిజం చేయాలని కోరారు. అలాగే ఈ కార్యక్రమంలో విద్యార్థులు పలు రకాల ప్రదర్శనలు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నారాయణపేట జిల్లా డీసీఓ దేవసేన, గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ సుబ్బారావు, మద్దూరు జెడ్పీటీసీ రఘుపతిరెడ్డి, ఎంపీపీ విజయలక్ష్మి, ఎంపీటీసీ సి వెంకటయ్య, స్థానిక సర్పంచ్ అరుణ, పాఠశాల విద్యార్థినులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఆకాశంలో క్రమశిక్షణ మీద పోతున్నప్పుడు భూమి మీద కూకున్న మనకెందుకు క్రమశిక్షణ ఉండకూడదు? క్రమశిక్షణ లేని వానికి ఎంత శిక్షణ ఇచ్చినా కూడా వాడు శిక్షకుడు కాలేడు, వాడు భిక్షకుడు అవుతుంది. డిసిప్లిన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఫస్ట్ క్రమశిక్షణ మన తల్లి నుండే మొదలవుతుంది. క్రమశిక్షణ మన తల్లి నుండే మొదలవుతుంది, మనం పుట్టినాటి నుండే మొదలవుతుంది. మనకు తెలిసి ఉండాలి, మన ఇంట్లో ఉంటే ఫస్ట్ ఉదయం లేచిన తల్లికి నమస్కారం చేసేటువంటి సంస్కృతి మనది. మరి అటువంటిది ఎంతమంది అవలంబిస్తున్నాం ఆలోచించా. ఆ దేవుడు ఈ దేవుడు, ఆ కొండలు ఈ కొండలు, ఆ దర్గా ఈ దర్గా, ఆ చర్చ్ ఈ చర్చ్, ఎక్కడ లేడమ్మా. దేవరకొండ నియోజకవర్గ పరిధిలోని డిండి మండల వ్యాప్తంగా మండలంలోని పలు గ్రామాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన ప్రారంభోత్సవ కార్యక్రమాలలో పాల్గొనడానికి వెళ్లిన టీఆర్ఎస్ నల్గొండ జిల్లా అధ్యక్షుడు దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ నాయక్ కందుకూరు గ్రామస్తుల నుండి నిరసన ఎదురైంది. అర్హులకు కాకుండా అనర్హులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించారని ఆరోపిస్తూ గ్రామస్తులు ఎమ్మెల్యే చేయనున్న ఇళ్ల ప్రారంభోత్సవాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయగా పోలీసులు జోక్యం చేసుకోవడంతో గ్రామస్తులు పోలీసులతో వాగ్వివాదానికి దిగడం జరిగింది. అనంతరం పోలీసులు గ్రామస్తులకు నచ్చజెప్పి ఆందోళన విరమింపజేయడంతో ఎమ్మెల్యే ఇళ్లను ప్రారంభించి లబ్ధిదారులతో కలిసి గృహప్రవేశం పాల్గొన్నారు.
ముదోల్లోని భారత్ పెట్రోల్ బంక్ సమీపంలోని రహదారిపై పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. దీంతో రాకపోకలు కొనసాగించడానికి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రతిరోజు వివిధ ప్రాంతాలకు వెళ్లే ఆర్టీసీ బస్సులతో పాటు ప్రైవేటు వాహనాలు రాకపోకలు కొనసాగిస్తుంటాయి. కొత్త బస్టాండ్కి వచ్చి మూలమలుపు వద్దనే గుంతలు ఏర్పడడం వల్ల వాహనదారులు ఎప్పుడు ప్రమాదం జరుగుతుందని ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్డుపై ఏర్పడిన గుంతలను పూడ్చివేయాలని ఆ వాహనదారులు కోరుతున్నారు. నగరకల్ మండలం చెందుపట్ల గ్రామ పరిధిలోని టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి దైద రవీందర్ కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. రైతులు తమ ధాన్యాన్ని అమ్మకానికి తీసుకువచ్చి 10 రోజులైతున్నా కూడా ఎవరు పట్టించుకోవడం లేదని అన్నారు. కొనుగోలు కేంద్రానికి రవీందర్ రాగానే రైతులు వచ్చి తమ కష్టాలను చెప్పుకున్నారు. 10 రోజులుగా వడ్లు తెచ్చి ఇక్కడే ఉన్నామని, మార్కెట్ వాళ్ళు ఎవరూ రాలేదని, ప్రైవేట్ మిల్లుకు తీసుకెళ్లి అమ్ముదామంటే కింటా 1200, 1300 అడుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి యాస కర్ణాకర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ నాయకులు గార్లపాటి రవీందర్ రెడ్డి మరియు రైతులు పాల్గొన్నారు. ఏం కాదులే, మేము ఉన్నాం. దైద రవీందర్, నేను దేశంద్ర గారు కొడుకుని. కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినాం, మీకు ధైర్యం చెప్తానికి వచ్చినాం. నేను కొనిపిస్తాను, నీకు ఇలా కొట్లాడతా నీకోసం. మేమందరం అట్లే నమస్తే కొట్లాడతాం. కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఉన్నారు, మన కండగ ఎంపీ గారు ఉన్నారు. సార్ కూడా చెప్పండి, రవీందర్ నువ్వు పోయి చూసిరా, అసలు రైతులకు ధైర్యం చెప్పారు. ఎందుకంటే ధాన్యం వచ్చి ఇప్పటికి 10 రోజుల నుంచి ఇక్కడ మొత్తం చూస్తున్నాయి రైతులు. అప్పులు తెచ్చిన ఇవాళ ఊకుంటాడు, రేపు ఊకుంటాడా సార్? అమ్మంతా అందిస్తాడా? ఒక కారు ఊకుంటాడు, ఇంకా అన్ని వదిలిపెట్టి పోతే కథ అయిపోద్ది అని నా బాధ. కొట్లాడుతాం, ధైర్యం ఉంది, దమ్ము ఉంది, కానీ ఆధారం లేనప్పుడు ఏం చేస్తాం? ఒకటి కేసీఆర్ ఆయన ఓట్లు ఎందుకు అనట్లేడు? ఇలా మన అధికారం, మన ఓటుతో ఓటు వేయబట్టే
ఆయన ఇది చేస్తున్నాడు. మన ఓటుతో మన కింది దించితే మళ్ళీ ఆయన దగ్గరకు అప్పుడు ఆ కింది దిగుతాడు. వరి వేస్తే ఉరి అన్నాడు. మన భూములే జాలపడ్డ భూములు, నీళ్లు ఉన్నాయి. భగవంతుని దయతోటి అంత ఇంత వర్షాలు పడి నీళ్ళు ఉన్నాయి. మన అట్లా నీళ్ళు ఎక్కువ అయిపోగా సార్, ఎట్లా గట్ట బతుకుతుంది జనం. నీళ్ళు ఇస్తుంది వరి పెట్టుకోకుండా ఊకుంటున్నా నేను. నీళ్ళు ఇచ్చినా మంచిగా ఒడ్లు కొనండి అట్లా అట్లా అటు ఇటు కాకుండా రైతులు అయిపోయారు. దానికి వచ్చింది వాళ్ళే ఉండే నీళ్ళే కానీ ధైర్యంగా ఉండు. మేము ఉన్నాం. వెంకరెడ్డి సార్ ఉన్నాడు, రాజగోపాల్ సార్. అవసరం వెంకరెడ్డి సార్ మీ ధాన్యం 5,000తో మాట్లాడతారు. తొందరలోనే చేపించి మంచి గిట్టుబాటు ధర ఇప్పించడానికి 1,260 రూపాయల కనీస మద్దతు ధర ఇచ్చేటట్టు మీరు వడ్లు అమ్ముకుంటట్టు మ్యాక్సిమం గవర్నమెంట్ మీద ఒత్తిడి తీసుకొస్తానికి కాంగ్రెస్ పార్టీ ద్వారా మీ అందరికీ అండగా ఉండడానికి వచ్చినాం. మీరు మనోధైర్యం కోల్పోవద్దు. మీ అందరం మీ బిడ్డలు లాంటి వాళ్ళం. మీకోసం పనిచేస్తాం మేము. రైతు ఇచ్చిన వ్యవసాయం ఎవరు లేరు కదా సార్. భూమి కోనరు అరకోనరు గుంట 2 గుంటలు అయితే ఎవరికైనా ఉంది కదా సార్. 20-30 ఎకరాలు భూమి ఎంతో పెద్ద ఉంటే అంత పెద్ద వాళ్ళే ఉంటారు. కానీ ఇంతంత ఉంది కదా సార్. మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కనెక్ట్ డయాగ్నోస్టిక్ సెంటర్ ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథులుగా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి, పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ జక్కా వెంకటరెడ్డి, డిప్యూటీ మేయర్ కుర్రా శివకుమార్ గౌడ్ పాల్గొని కనెక్ట్ డయాగ్నోస్టిక్ సెంటర్ను ప్రారంభించారు. డాక్టర్లకు, నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం డాక్టర్లు మాట్లాడుతూ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న పీర్జాదిగూడ కార్పొరేషన్లో తమ 9వ బ్రాంచ్ను ఏర్పాటు చేశామని, అత్యాధునిక ఎంఆర్ఐ, సిటీ స్కాన్ సౌకర్యాలు, అన్ని రకాల రక్త పరీక్షలు అందుబాటులో ఉన్నాయని బోడుప్పల్ పీర్జాదిగూడ ప్రజలు ఈ డయాగ్నోస్టిక్ సెంటర్ను సేవలు వినియోగించుకోవాలని కోరారు. కనెక్టింగ్ ఇమేజ్ డయాగ్నోస్టిక్ సెంటర్ ప్రారంభించినందుకు చాలా ధన్యవాదాలు. వాళ్ళ మేనేజ్మెంట్ వాళ్ళకందరికీ కూడా శుభాకాంక్షలు. ఎందుకంటే వాళ్ళు ఒక 2 ఏళ్ల లోపలనే వాళ్ళు మా సుచిత్ర సెంటర్లో కానీ అదే మాదిరిగా వేరియస్ సెంటర్లలో 8వ బ్రాంచ్ ఇది. వాళ్ళు ఎక్కడ చూసినా కానీ చాలా బాగా నడిపిస్తున్నారు. మంచిగా ఏదైనా చెప్పినా కానీ వాళ్ళదంతా డాక్టర్స్ టీం మంచి టీం ఉంది, యంగ్ టీం ఉంది. రేడియాలజీ కానీ ప్రతి దాంట్లో వాళ్ళ డిపార్ట్మెంట్లో వాళ్ళంతా ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళ ఒక టీంగా ఏర్పడి పెద్ద ఎత్తున మిడిల్ క్లాస్ ఏరియాలో పెద్ద ఎత్తున మేము సేవ చేయాలని చెప్పి వాళ్ళు పెద్ద ఎత్తున వాళ్ళ బృందం అంతా కూడా మంచిగా సేవ చేస్తున్నారు, మంచి ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఏదైనా డబ్బులు ఉన్నా లేకున్నా, ఇచ్చినా తక్కువన్నా ఎక్కువన్నా వాళ్ళందరూ పేషెంట్ మాత్రం తప్పకుండా వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఇది కూడా ఇంకా చాలా పెద్ద ఎత్తున నడుస్తుంది. ముందు కూడా వాళ్ళు నడిపించేటి అన్ని కూడా 8 సెంటర్స్ కూడా పర్ఫెక్ట్గా సక్సెస్ అయినాయి. దానికి మా మహేశ్వర్ రెడ్డి కానీ, మన డాక్టర్లు కానీ, మా మేయర్ కానీ, మా డిప్యూటీ మేయర్ కానీ, మా కార్పొరేటర్లు కూడా అందరూ వచ్చారు. ఆల్ ద బెస్ట్. ఇది బాగా సక్సెస్ఫుల్గా ఇంకా ఒక 50 బ్రాంచులు తెరవాలని పీపుల్ విత్ అస్ అండ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఏ లోకల్ సపోర్ట్ ఫర్ అస్. ఇక్కడ ఏంటంటే పీర్జాదిగూడ, బోడుప్పల్, ఉప్పల్ ఏరియాలో మంచి డయాగ్నోస్టిక్ సెంటర్ విత్ ప్రాపర్ ఎక్విప్మెంట్, యాక్యురేట్ రిపోర్టింగ్ ఇవన్నీ ఇవ్వడానికి రెడీగా ఉన్నాము అండ్ ఎట్ అఫోర్డబుల్ ప్రైసెస్. సో మీరందరూ ఎక్కడన్నా అవసరం ఉన్నా కానీ ఇక్కడికే రావాలని కోరుకుంటున్నాం. We could expand to 8 branches, and we promise that we will be continuing the same services for the near future. And our main strength is the reporting of our radiologists, our pathologists, our microbiologists, and the trust of the local people in the areas. So thanks a lot, and thanks for the media also for coming and wishing us, and also the local family members and every doctors in the local area for wishing. మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో భారతీ సిమెంట్, సవేరా ఏజెన్సీ సంయుక్త ఆధ్వర్యంలో ట్రాఫిక్ విభాగానికి సుమారు 3,60,000 రూపాయలతో 30 బార్కెట్లు అందించారు. గతంలో కూడా యాదగిరిగుట్ట దేవస్థానానికి 70 బార్కెట్లు అందించామని, రేపు జరిగే శ్రీరామనవమి పురస్కరించుకొని మేడిపల్లి హనుమాన్ ఆలయంలో భక్తులకు అన్నప్రసాదం అందిస్తున్నామని, భవిష్యత్తులో కూడా ప్రజలకు ఉపయోగపడే హోర్డింగ్స్ ఏర్పాట్లు చేయడానికి తమ సహాయం చేస్తామని సవేరా ఏజెన్సీస్ వారు తెలిపారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న భారతీ సిమెంట్, సవేరా ఏజెన్సీస్ వారిని పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఏసీపీ ఎన్ఎల్ఎన్ రెడ్డి, ట్రాఫిక్ సిఐ పార్థసారథి, మేడిపల్లి సిఐ గోవర్ధనగిరి, పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ జక్కా వెంకటరెడ్డి, డిప్యూటీ మేయర్ కుర్రా శివకుమార్ గౌడ్ మరియు పీర్జాదిగూడ కార్పొరేటర్లు పాల్గొన్నారు. డిప్యూటీ మేయర్ గారు, మా కార్పొరేటర్లు, మేము అందరం కలిసి ఈరోజు 30 బ్యారికేడ్లు వారి తరఫున అందజేయడం జరిగింది. ఈ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ సందర్భంగా
ఈ భారతీయ సిమెంట్ వారు దీనికి స్పెండ్ చేయడం దాదాపుగా 3,60,000 రూపాయలు తోటి 30 బ్యారికేడ్లు ఇక్కడ డొనేట్ చేయడం నిజంగా ఇక్కడ పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లోని అందరి వాహనదారులకు అట్లాగే ట్రాఫిక్కి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పి అట్లాగే పోలీస్ వారికి కూడా వీటిని మంచి వాళ్ళు వినియోగించుకొని ఎక్కడైతే ట్రాఫిక్ డైవర్షన్స్ కానీ లేకపోతే డీవియేషన్స్ కానీ ఉంటాయో అవన్నీ చేసుకుంటారని చెప్పి ఇట్లాగే భారత్ సిమెంట్ వారు ఇక మున్ముందు కూడా గతంలో మంచి వాచెస్ కూడా అన్ని దేవస్థానాలకి మసీదులకు చర్చిలకు ఇచ్చినారు. అట్లాగే రేపు శ్రీరామనవమి సందర్భంగా అన్న దానం కార్యక్రమం కూడా అన్నప్రసాదం కూడా మన మేడిపల్లి హనుమాన్ టెంపుల్ నందు వారు ముందుకు వచ్చి నిజంగా చేయడం అట్లాగే ఈరోజు ఈ బ్యారికేడ్లు డొనేట్ చేయడం నిజంగా భారత్ సిమెంట్ వారి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీని ప్రత్యేకంగా అభినందిస్తారు. శంకర్ రెడ్డి గారు మరియు కొండలరెడ్డి గారు మరియు మల్లారెడ్డి గారు ఆధ్వర్యంలో ఇవాళ ట్రాఫిక్ మరియు ల్యాండ్ ఆర్డర్ వారికి ఇవాళ సుమారుగా ఒక 30 బారిగేట్లు ఇవాళ వారి ఆధ్వర్యంలో ఇవాళ డొనేట్ చేయడం జరిగింది. సుమారుగా ఈ బారిగేట్లకు 3,60,000 రూపాయలు వాళ్ళు ఖర్చు పెట్టి ఇవాళ మన కార్పొరేషన్కి ఇచ్చినందుకు దానిలో కీలక పాత్ర పోషించిన మేయర్ గారికి మరియు ఇక్కడ వచ్చేసినటువంటి కార్పొరేటర్లందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సవేర్ ఏజెన్సీస్ అండ్ భారతీయ సిమెంట్స్ వారి యొక్క సపోర్ట్తో వాళ్ళ కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ భాగంగా ఉప్పల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్స్కి ఒక 25 బ్యారికేడ్స్ ట్రాఫిక్ బ్యారికేడ్స్ డొనేట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఈ విధంగా ముందుకు వచ్చిన వెంకట చాలా ఆనందంగా ఉంది. మాకు చాలా రిక్వైర్మెంట్ ఉంది బ్యారికేడ్. ఇక్కడ ఉప్పల్లో ట్రాఫిక్ పరంగా ఏంటంటే ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ నడుస్తుంది అన్నట్టుగా అనేక సందర్భాల్లో మనం ట్రాఫిక్ డైవర్షన్ చేసే సందర్భాలు ఏర్పడుతున్నాయి. ఆ సందర్భంగా మనకు చాలా బ్యారికేడ్స్ రిక్వైర్మెంట్ ఉంది. అయితే ఆ రిక్వైర్మెంట్ సందర్భంగా మనం లోకల్గా పీర్జాదిగూడ మేయర్ గారిని రిక్వెస్ట్ చేస్తే ఆయన మా రిక్వెస్ట్ని కన్సిడర్ చేస్తూ భారతీయ సిమెంట్స్ వారు సవేర్ ఏజెన్సీ వారి ఆధ్వర్యం కోఆపరేషన్తో వాళ్ళ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విజయ డైరీ టర్నోవర్ని 1000 కోట్లకు పెంచుతాం. ట్రై సైకిల్స్ ప్రారంభించిన మంత్రి తలసాని. కాంగ్రెస్ కార్యకర్త కుటుంబానికి కాంగ్రెస్ నేతల పరామర్శ. బాధిత కుటుంబానికి 50 కేజీల బియ్యం అందజేత. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కస్తూరి ఫౌండేషన్ లక్ష్యం. 8 లక్షల ఖర్చుతో పాఠశాల మరమ్మతులు. చేనేతపై 0 జీఎస్టీకి డిమాండ్. 100 మంది ఎంపీల సంతకాలతో ప్రధానికి చేనేత మహావస్త్రలేఖ. చేనేతపై పన్నులు సహేతుకం కాదు. ప్రధాని ఆర్థిక మంత్రి మంత్రులకు కోమటిరెడ్డి లేఖ. ఇవే బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజేత. నమస్కారం.